I hate love. I can't love. I can't live with you. మళ్ళీ ఏంటి ఇలా వచ్చావు? అమ్మగారి కోసమా? మీ అమ్మగారితో నాకేం పని? నేనొచ్చింది నీకోసం. నా కోసమా? ఎందుకు? మనం నిన్నే కలిసాం కదా. ఆ విషయాన్ని అడగడానికొచ్చాను. అబ్బా, మీ ఆడవాళ్ళు ఏది సూటిగా చెప్పరు కదా. గొప్ప సైంటిస్ట్లా కనిపెట్టావులే కానీ చెప్పు. ఏం చెప్పాలి? అదే శాస్త్రి బాబాయ్, జాన్ అంకుల్ నీ పెళ్లి గురించి అడిగితే ఏం చెప్పలేదే? ఏం చెప్పాలి? అబ్బా అదే, నీ మనసులో ఏముందో అదే నాకైనా చెప్పొచ్చుగా. అబ్బా చెప్పమంటుంటే. ఏమో, పెళ్లి గురించి నాకేం ఆలోచనలు లేవు. నీకంత ఇది గనకుంటే నాకే తిప్పలేందుకు? ఏంటి ఉద్యోగం కూడా చేస్తున్నావు, పెళ్లి గురించేం ఆలోచించవా? నాకు ఇలానే బాగుంది. నీకు బాగానే ఉందేమో కానీ నాకే ముళ్ళ మీద నడుస్తున్నట్టుంది. నా సంగతి సరే, నీ సంగతి చెప్పు. ఏంటి చెప్పేది? మా అయ్య నా కోసం బోలెడని సంబంధాలు చూస్తున్నాడు. పాపం మళ్ళీ తల్లి లేని పిల్ల. ఆ వీరయ్య బలవంతంగా ఆ పిల్లని ఎవరికో కట్టపెడితే శివాని ఇష్టపడ్డ దాని బతుకు నరకంలా మారుతుంది. అలా జరగకుండా ఎలాగైనా ఆపాలి. వెంటనే ఫోన్ చేసి ఈ విషయాన్ని మళ్ళీకి చెప్పేయాలి. అబ్బో, బోల్డన్ని సంబంధాలే. అంటే అదేదో సినిమాలో రాజకుమారికి స్వయంవరం ఏర్పాటు చేసినట్టు నీ కాబోయేవాడిని నువ్వే వెతుక్కోవాలన్నమాట. ఏంటి నా పెళ్ళంటే నీకు ఆటలుగా ఉందా? లేదులే, చెప్పు చెప్పు. శివా, నువ్వు స్వయంవరం మాట చెప్పావు కాబట్టి నేను అబ్బా ఈ సుగుణతకి పని పాట ఏముండదు. ఏదో కాబట్టి అంటున్నావు, చెప్పు. నా మనసులో ఏముందంటే ఏముంది? అదేంటంటే నాకు శివా, అబ్బా సరిగ్గా నా మనసులో మాటని చెప్పే టైంకే వచ్చింది, పానకంలో పుడకలాగా. శివా కాఫీ తీసుకో. అయ్యో, మీరెందుకు తెచ్చారు అమ్మగారు? పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా. ఏం పర్వాలేదు, తీసుకో. మళ్ళీ నువ్వెప్పుడొచ్చావు? నా గొంతులో తమరు చాపములులా గుచ్చుకున్నప్పుడు. ఎంతోసేపు కాలేదు, ఇప్పుడే వచ్చాను. మళ్ళీ నువ్వు కూడా కాఫీ తాగుతావా? వద్దులే శివ, 1/2 తాగితే తాగినట్టుండదు. మళ్ళీ కావాలంటే నేను మళ్ళీ పట్టిస్తానులే. అంత శ్రమ మీకేం అక్కర్లేదులేండి. ఏమైంది మళ్ళీ అలా రుసరుసలాడుతున్నావు? అమ్మగారు అడుగుతుంటే చెప్పవే. సుడిగుండంలో బోడిగుండు ఏముంది చెప్పేందుకు? పోన్లే, మీ నాన్న నీకు సంబంధాలు చూస్తున్నాడని తెలిసింది. ఎంత దాకా వచ్చింది? పీకల దాకా వచ్చి ఆగింది. ఓ, మళ్ళీ
అమ్మగారితో అలాగేనా మాట్లాడేది? నేనేం తప్పుగా అనలేదే. తప్పున్నారా? అబ్బా పోనీలే శివ, తనేదో టెన్షన్లో ఉన్నట్టుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే మాత్రం మాట జారచ్చా అమ్మగారు? నా మాటలు వినే తీరిక నీకు లేనప్పుడు నేనిక్కడెందుకు వస్తా. హ్మ్. చూసారా ఈ మల్లికి ఎప్పుడు ముక్కు మీద ఉంటుంది కోపం. ఆ కోపం నీ మీద కాదు, నా మీదే అని నాకు తెలుసులే. నువ్వు తాగు. బాబురావు గారు, ఏంటి అర్జెంటుగా రమ్మని కబురు పెట్టారు? ఇప్పుడా రావడం? నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఊరుకోండి, ఎవరైనా వింటే మరోలా అనుకుంటారు. నీ బొంద అనుకుంటారు. దూరం జరుగు. ఇంతకీ ఏం చేయమంటారు? ఫిట్టింగా, హామ్ పట్టింగా? రెండూ కాదు, చెడగొట్టింగు. ఏం చెడగొట్టాలి? ఆ మళ్ళీకొచ్చే సంబంధాలన్నీ చెడగొట్టాలి. ఓ ఆ పిల్ల మీద మీ కన్ను పడిందిగా. షూ, మెల్లిగా. నీకు నాకు తప్ప ఈ మ్యాటర్ మూడో కంటికి తెలియకూడదు. ఓ తెలియకూడదంటే మరి నాకేంటి అని. పచ్చ నోట్లు కనపడందే మాటే వినవుగా. మీకు కావలసింది పడుచు పిల్ల, నాకు కావలసింది పచ్చనోటు. ఈ ప్రపంచం మొత్తం అంతా నడిచేది ఈ చీపుచ్చుకునే పాలసీ మీదే కదా, దాని మీదే కదా నడుస్తుంది. సంతోషించాంలే. ఇందా. ఏంటి రెండేనా? చెప్పింది చెప్పినట్లుగా చేస్తే ఇంతకి 10 ఇస్తాను. ఓ పిల్లకి పెళ్లి చేయాలంటే కష్టం గాని సంబంధం చెడగొట్టాలంటే అదెంతసేపు? ఇదిగో దాని బాబు, ఆ వీరయ్య పెళ్లి సంబంధాలు తీసుకురావాలని పట్నం చుట్టూ తెగ తిరుగుతున్నాడంట. తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోవడమే గాని మీరుండగా మల్లికి పెళ్లి కుదరడమే. నన్నే కాదంటుందా మళ్ళీ? ఎలాగైనా దాన్ని నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలి. ఖచ్చితంగా తెచ్చుకుంటారు. మీ అంత నీచ్ కమీన్ కుత్తేగాడు మన ఊళ్ళోనే లేడు. దాసు, క్షమించండి బాసు. ఎలా? అలాగే. హలో, వీడొచ్చాడేంటి? ప్రసాదు, నువ్వెప్పుడొచ్చావు? ఆ దాసుగాడు మీకు ఏదో గొప్పగా హిందీలో బిరుదిచ్చినప్పుడు ఏంటది, నీచుడా కుక్క లుచ్చ, అదేనా? మరీ అంత తెలుగు ట్రాన్స్లేషన్ వద్దులే ప్రసాదు. పొట్ట బట్ట రెండూ నీకు వస్తున్నా, నీకు మాత్రం ఇంకా నీ ప్లాన్ మొత్తం నందినికి చెప్పమంటావా? అబ్బాబాబాబా, ఏమి స్పీడు! కానీ బాబాయ్, ఇదేంటి మరీ చీప్గా? నీ టాప్ సీక్రెట్ ఖరీదు ఇంతేనా? ఇదిగో, నీ మొహానికి ఇదే ఎక్కువ. మూసుకొని వెళ్ళు. వెళ్తా. మా బావ సొమ్మంతా మీరు దోచేసుకుంటూ నాకు ముష్టిలాగే చిల్లర పడేస్తావా? నీ ఖజానా ఎక్కడుందో తెలుసుకొని ఏదో ఒక రోజు నేను దోచేస్తా. అప్పుడు శ్రీరాముడి ఆజ్ఞ ప్రకారం లక్ష్మణుడు నిండు గర్భిణి అయిన సీతాదేవిని అడవికి తీసుకెళ్లి
తన గుండెల్లో దుఃఖాన్ని ఆపుకొని ఇలా అన్నాడట. ఆ, ఆ. పార్వతి, ఏమైంది? ఏమైంది? ఏం లేదురా, కొంచెం ఆయాసంగా ఉంది. పార్వతి, డాక్టర్ గారికి ఫోన్ చేయమంటావా? ఆ, చెయ్యండి. నిన్న డాక్టర్ గారి అపాయింట్మెంట్ ఉండి కూడా కారు లేకపోవడం వల్ల మనం వెళ్ళలేకపోయాం. ఉండు, ముందు నీకు టాబ్లెట్స్ ఇస్తాను. అమ్మా, ఆ, పార్వతి, ముందు ఈ టాబ్లెట్స్ వేసుకో. అమ్మా, ఆ, ఇది కూడా వేసుకో. ఆ, వేసుకో. ఆ, ఆ, ఇలా ఇయ్యి. ఆ, నానమ్మ, అమ్మా. ఇప్పుడు నీకు పర్వాలేదా? పిచ్చి కన్నా నాకేమీ కాదురా. ఆ, నువ్వు నీ రూములోకి వెళ్ళు నాయనా. మ్మ్. అమ్మా, హలో, నేను సీతారామయ్యనండి. డాక్టర్ గారు ఉన్నారా? అమ్మా. వెంటనే అపాయింట్మెంట్ కావాలి. ఓ, ఈ రోజంతా బిజీగా ఉన్నారా? అమ్మా, మమ్మల్ని రేపు రమ్మంటారా? సరే సార్, సరే. పార్వతి, విన్నావుగా, అది విషయం. అబ్బా, ఈ దమ్ము ఆయాసం ఎప్పటికి తగ్గుతుందో ఏవో. మీ దేవత లాంటి కోడలి గారి పుణ్యమే ఇదంతా. హాస్పిటల్కి మీరు నిన్ననే వెళ్ళుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. ఒసే, నీకు మాధవిని ఆడిపోసుకోవడం తప్ప నీకేం పనిలేదా? అంతేలే, ఆవిడ గారు కార్ని డ్రైవర్కిచ్చి రోజంతా షికార్లు కొట్టిరమ్మని పంపిస్తే మీకు చీమ కుట్టినట్టయినా లేదు. మాట వరుసకి నేను నిన్ననే వెళ్ళిపోయుంటే బాగుండేది అంటే హాడిపోసుకున్నట్టుగా అనిపిస్తుంది. నందిని, అసలే మీ అత్తయ్య ఇబ్బంది పడుతుంటే మధ్యలో నీ గొడవేంటి? గొడవ కాదు మావయ్య, బాధ, కంగారు. అసలే అత్తయ్య ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఒకవేళ జరగరాందేదైనా జరిగితే అప్పుడేంటా అని. చాలే, ఆపు. ఎప్పుడు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నీకు ఈ జన్మకి తెలీదు. అదేంటి మావయ్య, మీరు కూడా నన్నే అంటారు? మీ కోడల్ని ఏమీ అనలేక ఆ కోపాన్ని మీ మేనకోడళ్ళైన నా మీద చూపిస్తున్నారా? ఒసే, మాటకి మాట పెంచకుండా నువ్వు నువ్వు ఒక్క పూట కూడా ఉండలేవా? అది కాదత్తయ్య, మీ ఆరోగ్యం గురించి నా భయమంతా. సర్లే, డాక్టర్ గారు రేపు రమ్మన్నారట కదా. ఈ ఒక్క పూటలో ముంచుకుపోయేదేముంది? ఓకే ఓకే, మీ ఇద్దరికీ అంత ధైర్యం ఉంటే ఇట్స్ ఓకే అత్తయ్య. అక్క లేనప్పుడే అత్తయ్యకి ఏదైనా జరగాలి, అప్పుడుంటుంది మజా. మళ్ళీ ఇంత లేట్ చేస్తుందంటే. గుళ్ళో రహస్యంగా పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆటో కూడా సిద్ధంగా ఉంది. ఇక మిగిలింది ఎలాగైనా మల్లిని మాయ చేసి గుడికి తీసుకెళ్లడమే. వేరయ్యా, బయలుదేరారా? మళ్ళీ ఇంకా తయారవుతుంది. ఇంకాసేపట్లో ఇద్దరం బయలుదేరతాం. జాగ్రత్త. అసలే ఈ కాలం ఆడపిల్లల్ని నమ్మడానికి లేదు. నీ కూతురు ఆఖరి క్షణంలో హ్యాండ్ ఇచ్చిందంటే అంతే సంగతులయ్యా. దాసు, నా కూతురు అలాంటిది కాదయ్యా. అనే ప్రతి అమ్మాయి బాబు అనుకుంటాడు. పిల్ల కాస్త అలా చంపు జిలాని అయితే కొంప కొల్లేరే మరి. అబ్బా, మళ్ళీ సంగతి నేను చూసుకుంటానులే గాని అక్కడ పెళ్లివారికి ఏం కావాలో నువ్వు కాస్త దగ్గరుండి చూసుకో. దాసు,
ఈ దాసుండగా ఎక్కడ ఎలాంటి లోటు జరగదు. సరే సరే. ఓకే, ఉంటాను. నా తల్లి, పెళ్లి కూతురిలా కలకలలాడుతున్నావే. ఎవరిది నాన్న పెళ్ళి? లంగా ఒణిలో వస్తానంటే వినకుండా ఇలా చీర కట్టుకోమన్నావు, ఎందుకని? మళ్ళీ అది మన దూరపు చుట్టాల పెళ్ళమ్మా. అక్కడికి మనోళ్ళందరూ వస్తారు, అందుకే నిన్ను చక్కగా తయారవమన్నానమ్మా. సరే నాన్న, నువ్వు చెప్పినట్టే రెడీ అయ్యానుగా. బావన్నానా? నా బంగారు తల్లి, బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. నానా, మనం పెళ్లికి వెళ్ళి వెంటనే వచ్చేస్తామా, లేక రేపటిదాకా అక్కడే ఉండాలా? పొరుగురిలో పెళ్లి కదమ్మా, పైగా దగ్గరోళ్ళం. ఇలా వెళ్ళి అలా వస్తే ఏం బాగుంటుంది? రేపటి దాకా ఉంటే వాళ్ళు కూడా సంతోషిస్తారు. అలాగే నానా. సరే పదమ్మా. ఏంటి వీరయ్య, పెళ్లివారు వచ్చేస్తున్నారని ఫోన్ వచ్చింది, మీరింకా రాలేదేంటి? పెళ్లి కూతురు రెడీ అవ్వాలి కదా. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాం. సరే సరే. నానా, పెళ్లి కూతురు అన్నావేంటి? అది నా కూతురు అనబోయి పెళ్లికెళ్తున్నాం కదా, ఆ ధ్యాసలో పెళ్లి కూతురు అన్నానంతే. భలే వాడివే నానా. ఒక్క నిమిషం నేను హడలిపోయాను తెలుసా? ఎందుకమ్మా? ఎందుకేంటి, అదేదో సినిమాలో ఒక తండ్రి తన కూతురు పెళ్లిని రహస్యంగా జరపాలనుకుంటాడే, అది గుర్తొచ్చింది. చిచి, మళ్ళీ నేనంతటి దుర్మార్గుని కాదే. నీ పెళ్లిని ఏ నాటికైనా నీకిష్టమైన వాడితోనే జరిపిస్తా, సరేనా? పదమ్మ, టైం అవుతుంది. ఈ భూమి మీద నాకిష్టమైన వ్యక్తి శివ మాత్రమే. నాకు పెళ్ళంటూ జరిగితే అది నా శివాతో మాత్రమే. అమ్మా మళ్ళీ రామ్మా, ఎక్కి కూర్చో. అమ్మ లేని ఆడపిల్లకి తండ్రి ఉన్నా లేనట్టే అని ఊరికే అన్నారా? ఆ వీరయ్య మళ్ళీ పెళ్లిని దానికి కూడా తెలియకుండా జరిపించాలని ఏర్పాట్లు కూడా చేయిస్తాడా? ఈ సంగతి మల్లికి తెలిస్తే ఆడపులిలా తిరగబడుతుంది. ఈ విషయం ఎలాగైనా మల్లికి చెప్పాలి. అయ్యో, వీరయ్య మల్లిని తీసుకెళ్లిపోతున్నాడే. అంటే మల్లికేవో మాయమాటలు చెప్పి అక్కడికి తీసుకెళ్లి దాని మెళ్ళో బలవంతంగా తాళి కట్టిస్తాడా? వీల్లేదు. కన్న తండ్రి బిడ్డ గొంతును కోస్తుంటే, పెళ్లి పేరుతో మళ్ళీ మనసును ముక్కలు చేస్తుంటే నిన్ను చూస్తూ ఊరుకోను. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలి. ఎవరు? ఓ, ఫిజియోథెరపీ కోసమా? హా, హర్ష గారు ఇంట్లోనే ఉన్నారు. ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, మీరు రండి. హర్ష గారు, ఫిజియోథెరపీ చేయడానికి వాళ్ళు వస్తున్నామని ఫోన్ చేశారు. రాణి గారు, నేను మళ్ళీ లేచి నడవాలని, మామూలు మనిషిని కావాలని ఎప్పటికప్పుడు మీరు చూపిస్తున్న శ్రద్ధకి చాలా చాలా థ్యాంక్స్. హర్ష గారు, మీరు అలా అనకండి. మీ గురించి మీ అమ్మ నాన్నలు, పసివాడు నాని కూడా పైకి చెప్పలేకపోయినా లోపల ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. మీరు కోలుకుంటేనే అందరికీ సంతోషం. అది నిజమే, కానీ నేను ఇలా ఉన్నందువల్ల ఆఫీస్ పనులేవి పెండింగ్లో ఉండటం లేదు. అన్ని బాధ్యతలని మీరే భుజాన వేసుకున్నారు. ఒక ఎక్స్పర్ట్ లాగా బిజినెస్ నిర్ణయాలన్నీ కరెక్ట్గానే తీసుకొని ఎంతో గొప్పగా మేనేజ్ చేస్తున్నారు. ఇది నా మాట కాదు, నిన్న ఫోన్ చేసినప్పుడు మన ఆడిటర్ గారే నాతో చెప్పారు. అవును, ఇప్పటిదాకా నేను మిమ్మల్ని అడగనే లేదు, మీరెంతవరకు చదివారు? ఐ మీన్
ఎంబీఏనా లేక పై లెవెల్ దాకా స్టడీ చేశారా? మ్, చదివాను. ఎంబీఏ కాదు, ఎంఓఎల్ కోర్స్ని. ఎంఓఎల్? అదేం కోర్సు? మేనేజ్మెంట్ ఆఫ్ లైఫ్, అంటే జీవితాన్ని మేనేజ్ చేయడం. మీరు చాలా లోతుగా మాట్లాడతారు. ఏటికెదిరితే అలవాటైన దాన్ని కదా. 1 మినిట్. హ్మ్. హలో, నేను ఫిజియోథెరపిస్ట్ని. మీరా? ఇంటికి రమ్మని చెప్పాను కదా. సారీ మేడం, ఇవాళ మా క్లినిక్కి ఫిజియోథెరపీలో స్పెషలిస్ట్ అయిన సీనియర్ డాక్టర్ వస్తున్నారు. హర్ష గారిని ఇక్కడికే తీసుకొస్తే ఆయన ఇక్కడే చూపిద్దాం. అంటే హర్ష గారిని నన్ను అక్కడికి తీసుకురమ్మంటారా? నోను, మేమే మీ ఇంటికి వచ్చి హర్ష గారిని తీసుకెళ్తాం. ఈ విషయం చెప్పాలనే కాల్ చేశాను. మ్, సరే, అలాగే. విన్నారు కదా. రోజు ఇంట్లోనే చేయించేదానికి క్లినిక్ దాకా వెళ్ళడం ఎందుకు? ఆ స్పెషలిస్టుని కలిస్తే ఇంకా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందేమో. కాదనడం ఎందుకని నేను సరే అన్నాను. హ్మ్. మీరు క్షణాల్లోనే చాలా దూరం ఆలోచిస్తారు. ఎంతైనా ఎంఓఎల్ కదా. అక్క అక్క, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడా? మేం హాస్పిటల్కి వెళ్తున్నాం. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అక్క, నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. ఏంటది? శివ అంత అర్జెంటుగా బయటికెళ్ళాడో మీకు తెలుసా అని. మీకేమైనా తెలుసా? శివ వెళ్ళింది సీక్రెట్ గా మల్లీని గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి.